నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభువుని నూతనమైనటువంటి కళ్ళతోటి, నూతనమైనటువంటి హృదయంతో చూస్తూ ఉన్నాడు. ఏ న్యూ పర్స్పెక్టివ్ ఆన్ జీసస్ క్రైస్ట్. ఒడ్డునున్నప్పుడు సేవకుడు, స్వార్థికుడు, దేవుని బిడ్డ, పరిసయ్యుల లాంటి ఒక సేవకుడు, మంచోడు, ఈయన వెంబడించవచ్చో లేదంటే ఈయనకి చోటు ఇవ్వచ్చు అని చెప్పి అనుకున్నాడు. అక్కడ పర్స్పెక్టివ్ అది, అక్కడ దృక్పథం అది. లోతులోనికి నడిపించిన తర్వాత ఈ దృక్పథం అనేటటువంటిది, వైఖరి అనేటటువంటిది మారిపోయింది. ప్రత్యక్షత యేసు ప్రభువు ఇస్తున్నాడు. చేపల మీద ఆయనకి అధికారం ఉంది, సముద్రం మీద ఆయనకి అధికారం ఉంది, గాలి మీద అధికారం ఉంది. ఆ విస్తారమైన చేపలను రాశిని చూసి పేతురు విస్మయం పొందాడు. విస్మయం పొందిన తర్వాత ఆయన హృదయంలో యేసు ప్రభు సన్నిధిలో ఆయనకి కలిగినటువంటి అనుభవము, హిజ్ ఫీలింగ్స్ ఇన్సైడ్, హౌ హీ వాజ్ ఫీలింగ్ ఇన్సైడ్, ఆయన హార్ట్ లోపల ఏమి ఫీల్ అవుతున్నాడు దాని గురించి అక్కడ రాయబడింది. ఏమంటాడంటే, ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపోము, నేను పాపాత్ముడను, నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళిపో. అంటే దాంట్లో కొంచెం ఆ మాటని మనము పరికించి చూస్తే నేను పాపాత్ముడను, నువ్వు పరిశుద్ధుడైనటువంటి వ్యక్తివి, నీ సన్నిధిలో ఉండేదానికి నాకు ఇష్టము లేకుండా ఉంది, కనుక నన్ను వెళ్ళిపో, నన్ను వెంబడించవద్దు, నా దగ్గరికి రావద్దు అనేటటువంటి ఈ స్ట్రేంజ్ కన్ఫెషన్ అనేటటువంటిది ఆయన హృదయంలో వస్తుంది. ఆ యేసు ప్రభులో ఉండేటటువంటి పరిశుద్ధత అనేటటువంటిది పేతురులో ఉండేటటువంటి పాపం అనేటటువంటి దాన్ని ఒప్పిస్తూ పేతురు నోట్లో నుంచి ఈ మాటలు బయటకి వస్తూ ఉన్నాయండి. ఒకవైపు పూర్తి పరిశుద్ధతతోటి, దేవుని యొక్క పరిశుద్ధతతోటి నింపబడినటువంటి యేసు ప్రభు ఒకవైపు, పాపంలో ఉన్నటువంటి పేతురు ఒకవైపు. ఈ పరిశుద్ధత, ఈ పాపము రెండు కలుసుకోవడం అనేటటువంటిది సాధారణంగా నార్మల్ కండిషన్లో సాధ్యం కాదు, అన్లెస్ గాడ్ గివ్స్ పవర్, అన్లెస్ గాడ్ గివ్స్ పర్మిషన్. పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడు, దేవుడి సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధతను చూసినప్పుడు, ఆయన మంచితనాన్ని చూసినప్పుడు నీకు ఆయన దగ్గర భయం అన్నా కలుగుతుంది. లేదంటే ఆయన పరిశుద్ధతను, ఆయన మంచితనమును నువ్వు తెలుసుకున్నప్పుడు, నీ హృదయంలో తెలుసుకున్నప్పుడు, ఆయన సన్నిధి నీ మీదకి వచ్చినప్పుడు నీ నోట్లో నుంచి స్తుతి అన్నా కళ్ళ నీళ్ళన్నా వస్తాయి. పేతురు ఆ సముద్రము మధ్యలో పగటిపూటది యేసు ప్రభువుని చూసి, నన్ను విడిచి వెళ్ళిపో, డిపార్ట్ ఫ్రమ్ మీ లార్డ్, డిపార్ట్ ఫ్రమ్ మీ, నన్ను విడిచి వెళ్ళిపో అంటాడు. స్ట్రేంజ్ కదా, ఒక వింతైనటువంటి విషయం కదా. అన్ని చేపలు ఇచ్చినటువంటి ప్రభు, అంత ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి ప్రభు, అంత మంచితనాన్ని చూపించినటువంటి ప్రభు, ఆయన పట్టుకొని డిపార్ట్ ఫ్రమ్ మీ అంటే ఆయన హృదయంలో ఉండేటటువంటి ఆ సిన్ అనేటటువంటిది, ఆ పరిశుద్ధతను భరించలేకపోతుంది. దట్ సిన్ ఈజ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ ద హోలీనెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకనే యేసు ప్రభువుని చూసినప్పుడు అపవిత్రాత్మలు కేకలు పెట్టి వాటిని పట్టినటువంటి మనుషుల్ని విలవిల్లాడించి క్రింద పడేసి కేకలు పెట్టుకుని వెళ్ళిపోయేటటువంటివి. ఇవి అపవిత్రమైనటువంటివి. ఆ ఆత్మల్లో పరిశుద్ధత, పవిత్రత, మంచితనము ఏమి కూడా ఉండవు. టోటల్లీ, కంప్లీట్లీ ఈవిల్. దే ఆర్ వెరీ, ఏమంటాము, అన్క్లీన్ బీయింగ్స్, స్పిరిట్స్. దే కెనాట్ స్టాండ్, దే కెనాట్ ఫేస్ ద హోలీ సన్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వై వెన్ దే సా జీసస్ క్రైస్ట్, వాళ్ళు ఏం చేసావంటే అరచి కేకలు పెట్టి వాళ్ళని క్రింద పడేసి వెళ్ళిపోయేటటువంటి. దేవుని సన్నిధిలో ఉండేటటువంటి పరిశుద్ధత యేసు ప్రభులో ఇప్పుడు బహిర్గతమవుతూ ఉంది, వెల్లడిపరచబడుతూ ఉంది. యేసు పేతురుని లోతుకి నడిపించమన్నాడు. లెట్ us sail into the deep waters. అంటే నేను మెటఫరికల్గా మాట్లాడుతున్నాను. మడిమల్ లోతు నీళ్ళల్లో ఉన్నావయ్యా, చాలదు, నన్ను గురించి తెలుసుకోవాలంటే ఇంకొంచెం లోతుకు పోవాలి. ఇది కొంచెం మాత్రమే నీకు తెలిసినటువంటిది. దెర్ ఈజ్ సంథింగ్ మోర్ యూ షుడ్ నో. దానికి కావాలంటే లోతుకు పోవాలి. సో ఐఎమ్ టేకింగ్ యూ ఇన్ టు ద డీప్ వాటర్స్. లోతుకు నడిపించి అక్కడ వచ్చింది ప్రత్యక్షత. దేవుని కుమారుని గురించినటువంటి ప్రత్యక్షత పేతురికి అప్పుడు లభించింది. ఇశ్రాయేలీలకి అరణ్యంలో యెహోవాను గురించినటువంటి ప్రత్యక్షతలు ఏ విధంగా లభ్యమయ్యావో
కష్ట పరిస్థితుల్లో, ఇరుకు పరిస్థితుల్లో, ఏమీ తోచనటువంటి పరిస్థితుల్లో, అవసరతలో ఉన్నప్పుడు, దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. పేతురు కూడా ఇటువంటి డిఫికల్ట్ సిచ్యుయేషన్లో, టఫ్ సిచ్యుయేషన్లో, డెస్పరేట్ సిచ్యుయేషన్లో, హెల్ప్లెస్ సిచ్యుయేషన్లో, వెన్ హీ వాజ్ లివింగ్ ఇన్ సిన్, అటువంటి టైంలో యేసు ఆయనకి ప్రత్యక్షతలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రారంభించాడు ఒక జర్నీ ప్రభువుతోటి పేతురు. అది ప్రారంభం మాత్రమే. ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలాగా పేతురికి లోతైన ఏం చూపిస్తూ ఉన్నాడు? పరిశుద్ధతను చూపిస్తూ ఉన్నాడు, తన శక్తిని చూపిస్తూ ఉన్నాడు, తన యొక్క మంచితనాన్ని చూపిస్తూ ఉన్నాడు. యేసును గురించినటువంటి అవగాహన ఇప్పుడు పేతురులో మార్పుని తీసుకొని వచ్చింది. అవగాహనలో మార్పు వచ్చింది, వైఖరిలో మార్పు వచ్చింది, ధోరణిలో మార్పు వచ్చింది. పేతురు యొక్క ధోరణిలో యేసు ప్రభువుని గురించి అంతకుముందు కొంచెం తెలుసు, హీఈస్ ఎ గుడ్ మోరల్ టీచర్, లైక్ ఎనీ అదర్ ఫారసీ, లైక్ ఎనీ అదర్ సాడ్యూసీస్, లైక్ ఎనీ అదర్ ప్రీస్ట్, ఆర్ మేబీ లైక్ ఏ ప్రాఫిట్ ఇన్ ద ఓల్డ్ టైమ్స్. అటువంటి వాళ్ళలో ఒకడు అనుకున్నాడు. కానీ దిస్ ఈజ్ సంథింగ్ టోటలీ అమేజింగ్ విచ్ పీటర్ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. అందుకనే లోతుకి నడిపిస్తాడండి. ఇశ్రాయేలుకి ఎట్లా నడిపించాడు, ఇటువంటి అద్భుతాలు చూపించాడు. ఆ అద్భుతాలు లేకపోతే దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానం అనేటటువంటిది వాళ్ళకు వచ్చిండేటటువంటిది కాదు, నీకు నాకు వచ్చిండేటటువంటిది కాదు. యాకోబుకి తన కట్టడలను ఆయన బయలుపరిచాడండి. యాకోబుకి తన కట్టడలను దేవుడు బయలుపరిచాడు. ఆ విడుదల ప్రయాణంలో తన గురించి ఆయన వాళ్ళకి డిస్క్లోజ్ చేసుకుంటూ వచ్చాడండి. దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ డిస్క్లోజర్ ఆఫ్ గాడ్. ఓకేనండి. ఇప్పుడు లోతుకు వచ్చిన తర్వాత పేతురికి ఇవన్నీ కూడా యేసును గురించినటువంటి అభిప్రాయంలో మార్పు వచ్చింది. నీ జీవితంలో నువ్వు రక్షణలోకి అడుగు పెట్టావు, మేబీ నమ్ముతున్నావు, బాగానే ఉంది. దేవుడు నిన్ను లోతైనటువంటి మార్గంలోకి, కష్టమైనటువంటి ఎడారి ప్రదేశంలోకి నిన్ను నడిపించుకొని తీసుకొని పోతాడు. ఆ ప్రయాణం అనేటటువంటిది నీకు సుఖంగా ఉండదు, సౌలభ్యంగా ఉండకపోవచ్చు, ఇరుకుతో ఉండొచ్చు, ఇబ్బందితో ఉండొచ్చు, అవమానంతో ఉండొచ్చు, తిరస్కారంతో ఉండొచ్చు, లోటుతో ఉండొచ్చు, వెలితితో ఉండొచ్చు. అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆ లోటు కానీ, ఆ వెలితి కానీ, ఆ కొరత కానీ, ఆ కష్టం కానీ, ఆ బాధ కానీ, ఇవన్నీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనేటటువంటి దానికి నిదర్శనాలు కాదు, రుజువులు కాదు. అవి దేవుడు నీకు ఇవ్వాలనుకున్నటువంటి ప్రత్యక్షతల్ని ఇచ్చేదానికి అవి సాధనాలుగా ఉపయోగపడతాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. ఎందుకు అంటే నీకు కలిగినటువంటి ప్రత్యక్షత ద్వారా, ఆత్మ ప్రత్యక్షతల ద్వారా, దేవుని యొక్క ప్రత్యక్షతల ద్వారా నువ్వు మాత్రమే ఆశీర్వదించబడవు. నీ ద్వారా అనేక మంది జనులు ఆశీర్వదించబడాలి, దీవించబడాలని చెప్పి దేవుడు లోతులోనికి నిన్ను నడిపించి తన ప్రత్యక్షతల్ని అక్కడ అనుగ్రహిస్తాడు. ఆ డెస్పరేట్ సిచ్యుయేషన్లో, ఆ కష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఆ ఇరుకులో, ఆ ఇబ్బందుల్లో, మానవ సహాయం ఏమాత్రం కూడా అందడం లేదు అనేటటువంటి పరిస్థితుల్లో దెన్ గాడ్ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ సూపర్ న్యాచురల్ వే. అది నీకు మాత్రమే ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత. దాన్ని నువ్వు మనుషులతో పంచుకున్నప్పుడు అనేక మంది క్రీస్తుని గురించినటువంటి రక్షణలోనికి, జ్ఞానంలోనికి, విశ్వాసంలోనికి వస్తారు. వాళ్ళు బలపరచబడతారు. ఇశ్రాయేలీలకి జరిగినటువంటి అనుభవాల వల్ల ఈనాడు నువ్వు నేను ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నామో, దీవించబడుతున్నామో, బలపరచబడుతూ ఉన్నామో, అదేవిధంగా నీకు కలిగినటువంటి ప్రత్యక్షల వలన అనేక మంది నీ సాక్ష్యం ద్వారా బలపరచబడతారు. గిరస్తల లోతులు నీటిలో నువ్వు ప్రారంభించావు నీ యొక్క రక్షణ ప్రయాణాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణాన్ని. అక్కడితో ఆగిపోదు. దేవుడు నువ్వు ఆయనకు లోబడి ఉన్నప్పుడు, ఆయన మాటకు అంగీకరించున్నాడు. పేతురు లోబడ్డాడు, పేతురు నావలో ఎక్కించుకున్నాడు, పేతురు ఆ దోణిని పట్టుకున్నాడు, పేతురు ఆయన నావని పట్టుకుని యేసు ప్రభు ప్రసంగిస్తుంటే దాన్ని హోల్డ్ చేస్తూ ఉన్నాడు. ఇచ్చాడు. హీ ఒబేడ్. యేసు ప్రభు చెప్పినప్పుడు లోపలికి పదవయా అంటే లోపలికి పోయాడు. వాళ్ళలో వెయ్యవయా అంటే వేసాడు. హీ ఒబేడ్. ఆయన ఫెయిత్ ఎంత ఉందో మనకు తెలుసు, బట్ హీ డిడ్ ఒబే. అదేవిధంగా నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత యాజ్ యూ స్టార్ట్ ఒబేయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్,
ఆయన మాటల్ని నువ్వు లక్ష్య పెట్టినప్పుడు, వాటికి విధేయత చూపించినప్పుడు, వాటి ప్రకారం చేసినప్పుడు నువ్వు ధన్యులు అవుతావు. వినేటటువంటి వాళ్ళు ధన్యులు కారు. దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి వాళ్ళు మాత్రమే ధన్యులు కారు, విని వాటిని చేసేటటువంటి వాళ్ళు ధన్యులని చెప్పి యాకోబు రాసినటువంటి పత్రికలో రాయబడింది. దాని ప్రకారం చేసేటటువంటి వాళ్ళు ధన్యులు. యేసుప్రభు ఏం చెప్తారంటే, యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 21వ వచనం నుంచి నేను కొద్ది భాగం చదువుతానండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకొందును అంటాడు. ఇదేంటిది కనపరుచుకోవడం ఏంది? అక్కడ ఉండేటటువంటి శిష్యులు, పేతురు, ఆయన యొక్క మిగిలినటువంటి సహచరులు అందరూ యేసు ప్రభువుని చూస్తూ ఉన్నారు. ఆయన మాటలు వింటూ ఉన్నారు. 3.5 సంవత్సరాలు విన్నారు. ఆయన వెంబడించారు. ఆయన చూసిన సూచక్రియలు చేశారు, అద్భుతాలు చేశారు, అన్నీ కూడా చూశారు కదా అండి. అయినా కూడా యేసు ప్రభు ఆయన సిలువకు పోకముందు ఆ చివరి ఆ సందేశంలో వాళ్ళతో ఒక మాట, నిశ్చయంగా ఒక మాట చెప్తారండి. నా ఆజ్ఞలను విని అంగీకరించి వాటిని గైకొన్న వానికి వాడే నన్ను ప్రేమించువాడు, అట్టి వానికి నన్ను నేను ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్. నా ప్రత్యక్షతలు వాడికి లభిస్తాయి. నా ప్రత్యక్షతలు నువ్వు విన్నావు, బాగానే ఉంది, రక్షణ పొందావు, బాగానే ఉంది, యేసు గురించిన జ్ఞానం నీకే ఉంది. కానీ నువ్వు ఆయన సూచనలను, ఆయన ఆజ్ఞలను ఆయన గైకొని నువ్వు కొనసాగేటప్పుడు యేసు తన ప్రత్యక్షతను నీకు ఇస్తాడు. ఈ యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము, నన్ను నేను కనపరుచుకుందును, ఐ విల్ మేనిఫెస్ట్. మేనిఫెస్ట్ అంటే ఏంటి? ప్రత్యక్షపరచుకోవడం. అంటే అంతకుముందు యేసులో మరుగుపరచబడినటువంటి, నీ కళ్ళకు కనిపించినటువంటి, నువ్వు అంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి కొన్ని గొప్ప ప్రత్యక్షతలు ఆయన నీకు ఈ లోతులోనికి నడిపించినప్పుడు, ఈ అరణ్య మార్గంలోనికి నడిపించినప్పుడు, నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఉన్నప్పుడు, ఆయన వెంబడించినప్పుడు ఈ ప్రత్యక్షతలు అనేటటువంటివి నీకు ఇవ్వబడతాయి. చూడండి, యేసు ఎందుకు ఆ దినమున పేతురుని లోతుకి నడిపించమన్నాడు అంటే కారణం ఏంటంటే, ఆయన తన గురించి తాను పేతురికి సహచరులకి బయలుపరచాలి అని చెప్పి అనుకున్నాడు. ఆయన ఒడ్డున నిలబడి, చూడండి, చేపల్ని ఆజ్ఞాపిస్తే ఆ గలిలయ సముద్రంలో ఉండేటటువంటి చేపలన్నీ కూడా ఒడ్డున వచ్చి పడతాయి. అది కూడా ఆయన చేయగలరు. అట్లా చేయలే. వాళ్ళని లోతుకు నడిపించి, సో దట్ యూ అండ్ ఐ మే అండర్స్టాండ్ సమ్ స్పిరిచువల్ ట్రూత్స్, దట్ వీ మే బి బ్లెస్డ్. నువ్వు దీవించబడాలా, ఆశీర్వదించబడాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఆ ప్రత్యక్షతల్ని నీకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆయన నిన్ను లోతుకి నడిపిస్తాడు. ఆ లోతులో నడిపించేటప్పుడు నీకు ఎదురయ్యేటటువంటి ఇబ్బందుల గురించి నువ్వు దుఃఖపడవలసినటువంటి అవసరం లేదు. వాటి పని అయిపోయిన తర్వాత దేవుడు నిన్ను ఒక క్షేమకరమైనటువంటి, సమాధానకరమైనటువంటి ప్రదేశానికి ఆయన నిన్ను నడిపిస్తాడు. నీకు సమాధానాన్ని ఆయన ఇస్తాడు, నీకు ఆయన క్షేమాన్ని ఇస్తాడు. నువ్వు ఎల్లకాలము అరణ్యంలో నడుస్తూ ఉండవు. దేవుని యొక్క ఉద్దేశము ఇశ్రాయేలీల పట్లది కాదు. వాళ్ళు ఎల్లకాలము అరణ్యంలో తిరుగుతూ ఉండాలి. 40 సంవత్సరాలు అక్కడే ఉండడం అనేటటువంటిది దేవుని యొక్క చిత్తము ఎప్పటికీ కానే కాదు. వాళ్ళు ఆ కానాని దేశానికి చేరాల, వాళ్ళు అక్కడ జీవించాల, వాళ్ళు అక్కడ ఫలించాల, వాళ్ళు అక్కడ వృద్ధి పొందాలి. అక్కడికి పోకముందు ఈ భాగం ఉంది, అరణ్యంలో నడిచినటువంటి భాగం, అరణ్యంలో అనుభవించినటువంటి శ్రమలు, అరణ్యంలో అనుభవించినటువంటి శోధనలు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. అక్కడ దేవుడు ప్రత్యక్షత లభిస్తుంది. అదేవిధంగా నీ జీవితంలో నువ్వు అనుభవించేటటువంటి శోధనల్లో దేవుడు నీకు తోడుగా ఉండి అవన్నీ గడిచిపోయిన తర్వాత నిన్ను ఆయన ఒక క్షేమకరమైనటువంటి పరిస్థితిలోనికి నడిపిస్తాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుతానండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును, యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగునుగాక, ఆమెన్ అంటాడు పేతురు. జీవితంలో చాలా చూశాడు పేతురు. ఇప్పుడు ఆయన సంఘస్థులకు ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన అజంప్షన్ ఏంటి అంటే, మీరు కొంతకాలము శ్రమ పడిన పిమ్మట
ఈ లోతైన అనుభవాల్లోకి మీరు పోయేటప్పుడు, శ్రమ పడేటటువంటి అనుభవాల్లో దేవుడు నీకు ఇచ్చేటప్పుడు, అదంతా శ్రమ అంతా అయిపోయిన తర్వాత దేవుడు నీకేం చేస్తాడంటే మిమ్మల్ని పూర్ణులుగా చేసి ఆ శ్రమల ద్వారా నువ్వు పోయేటప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షతలు నీకు లభించినప్పుడు, దేవుని గురించిన జ్ఞానంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన జ్ఞానంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు, నువ్వు పూర్ణునిగా చేయబడి, అంటే నీ విశ్వాసంలో ఉండేటటువంటి కొరతలు, వెలితి అవన్నీ కూడా తొలగింపబడి, పనికిరానివన్నీ తీసివేయబడి, వ్యర్థమైనటువంటివన్నీ బయట పడవేయబడి, నువ్వు పూర్ణులుగా చేసి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఇవన్నీ చేసిన తర్వాత, శ్రమ పడిన తర్వాత పూర్ణులుగా చేసి, ఆ శ్రమలో నిన్ను పూర్ణులుగా చేసి స్థిరపరచును, స్టెబిలైజ్ చేస్తాడు. ఆ శ్రమలు అనేటటువంటివి నిన్ను స్థిరపరుస్తాయి కానీ వెనక్కి వెళ్ళేటట్లు చెయ్యవు. సాధారణంగా, సామాన్యంగా యేసు ప్రభుకి జీవితాన్ని అప్పగించిన తర్వాత, ఆయన్ని నమ్ముకున్న తర్వాత, ఆయన్ని విడిచిపెట్టి సాధారణంగా వెళ్ళరు. కొంతకాలము శ్రమల్లో, కష్టంలో ప్రేమ చల్లారిపోవచ్చు, దేవుడికి దూరంగా ఉన్నాను, ప్రార్థన చేయకపోవచ్చు, తర్వాత వచ్చి బైబిల్, ఇటువంటివన్నీ ఉన్నాయి. కానీ అవి కేవలం తాత్కాలికం మాత్రమే. ఆయన నిన్ను నడిపించిన తర్వాత శక్తిని అనుగ్రహించి ఆయన నిన్ను పూర్ణులుగా చేసుకుని నిన్ను స్థిరపరుస్తాడు. విశ్వాసములో ఆయన స్థిరపరుస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. నీ వలన అనేక మంది బలపడతారు. యూ విల్ రిసీవ్ స్ట్రెంగ్త్. కాబట్టి నేను లోతుకి నడిపించినప్పుడు, అరణ్య మార్గంలో గుండా ఆయన నిన్ను నడిపించేటప్పుడు వాటిని చూసి నువ్వు ఇంకా ఏడ్చేసి కళ్ళనీళ్ళు పెట్టేసి, వాళ్ళందరికీ ఈ విధంగా జరుగుతుంది, నాకెందుకు ఈ విధంగా జరుగుతుంది, వాళ్ళందరూ ఆ విధంగా ఆశీర్వదించబడ్డారు, నేనెందుకు ఈ దుస్థితిలో ఉన్నాను, వాళ్ళకెందుకు అన్ని మంచి దీవెనలు ఉంటున్నాయి, నాకెందుకు ఇంత దౌర్భాగ్యం ఉంది అనేటటువంటి ప్రశ్నలు సాధారణంగా వస్తాయి. కానీ వాటన్నిటిలో కూడా గుర్తుపెట్టుకో, యేసు నిన్ను విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు, విడిచిపెట్టేటటువంటి దేవుడు కానే కాదు. అవి తమ ఉద్దేశాలని అవి నెరవేర్చాలి. నీకు వచ్చినటువంటి ఆ శ్రమ, ఆ కష్టము, ఇరుకు, ఇబ్బంది, దానికి ఒక పర్పస్ అనేటటువంటిది ఉంటుంది. అది నెరవేర్చబడిన తర్వాత నువ్వు పూర్ణుడిగా చేయబడి, నువ్వు స్థిరపరచబడి, నువ్వు బలపరచబడి అనేక మందికి నువ్వు ఆశీర్వాదంగా చేయబడతావు. పేతురుని దేవుడు, యేసు ప్రభు లోతులోనికి నడిపించాడు, తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఆయన హృదయంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చింది కాబట్టి సామాన్యమైనటువంటి విశ్వాసి సమస్తాన్ని వదిలిపెట్టి, నావని వదిలిపెట్టి, వాళ్ళని వదిలిపెట్టి ఆయన యేసుని వెంబడించాడు. ఆ రిస్క్ ఆయన తీసుకున్నాడు. ఆ రిస్క్ తీసుకునే ముందు దేవుడు ఆయనకి అద్భుతమైనటువంటి ప్రత్యక్షతను ఒకటి ఇచ్చాడు. చూడండి. సో ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ పద్ధతి ప్రకారం యేసు ప్రభు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ దినమున వాళ్ళకి కలిగినటువంటి ఆ మిరకల్ అనేటటువంటిది చాలామంది చెప్పుకుంటారు. దిస్ ఈజ్ ఎ నెట్ బ్రేకింగ్ మిరకల్ అని చెప్పి చెప్పుకుంటారు. దిస్ ఇస్ బోట్ సింకింగ్ మిరకల్ అని చెప్పుకుంటారు. నీ అవసరతలు తీర్చబడతాయి అని నో ప్రాబ్లం అవన్నీ చెప్పుకోవచ్చు. కానీ నీ కళ్ళను ఆ అద్భుతము వెనుక ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం మీద, తత్వం మీద, ఆయన ఎవరు అనేటటువంటిది మాత్రమే నీ మనస్సు నిలుపు, నీ కళ్ళు నిలుపు, నీ దృష్టి నిలుపు. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. పేతురు ఆయన యొక్క సహచరులు ఇది చూసిన తర్వాత అప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, తమ సమస్తమును విడిచి వారిని వదిలిపెట్టను. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో రాయబడినటువంటి మాట. అంద్రెయ పేతురుని తీసుకొని వచ్చాడు. అంద్రెయ, పేతురు యేసు ప్రభుని కలుసుకున్నారు, పరిచయం చేసుకున్నారు, షేక్ హ్యాండ్ తీసుకున్నారు, హలో హలో అనుకున్నారు, అంతా బాగానే ఉంది. యేసు ప్రభు అన్నాడు, నీ పేరు పేతురు, నువ్వు కేఫా అనబడదు అన్నాడు. ఇప్పుడు ఈ ప్రత్యక్షతలో, ఈ మొదటి ప్రత్యక్షతలో, పేతురికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో, నువ్వు మనుషులను పట్టు జాలరిగా నిన్ను చేస్తాను. యూ విల్ బి ఏ ఫిషర్ ఆఫ్ మ్యాన్. అక్షరార్థము దేవుడు దాన్ని యేసు ప్రభువు నెరవేర్చాడు. తప్పవల్ల పేతురు ఎన్నోసార్లు కింద పడ్డాడు. ఇది జరిగిన తర్వాత కూడా, ఈ ప్రత్యక్ష అయిపోయిన తర్వాత, సముద్రంలో జరిగిన ప్రత్యక్ష చూసిన తర్వాత పేతురు ఎన్నోసార్లు కింద పడ్డాడు. యేసు ప్రభు లేపాడు. ఎన్నోసార్లు అపనమ్మకం ప్రదర్శించాడు. యేసు ప్రభు బలపరిచాడు. సంఘంలో ఆయన నిలబెట్టాడు. ఆయన ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. యేసు ప్రభు ఆయన నిన్ను వదిలిపెట్టాడు. ఆయన నిరంతరము ఆయన నిన్ను చేపట్టుకుని నడిపిస్తూ, బలపరుస్తూ ముందుకు ఆయన నడిపించేటటువంటి దేవుడు అండి. ఇంత ప్రత్యక్షతలు ఉన్నాయి కదా అండి మా పేతురికి. ఇది ఒక్కటే కాదు, ఇది ఈ చేపల రాశి,
ఈ సముద్రంలో. రెండోది, సముద్రంలో పోయేటప్పుడు పెద్ద తుఫాను ఒకటి లేచింది. యేసు ప్రభు నోటి మాట చేత గాలి సముద్రం నిమ్మలమని, అది ప్రత్యక్షత. ఇంకో ప్రత్యక్షత ఉంది. యేసు ప్రభు ఒకరోజు రాత్రి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, పరిచర్య అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా సముద్రంలో ఇంకా నావను నడుపుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు సముద్రపు అలల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ పేతురు అక్కడుండి, ప్రభు అది నీవు అయితే నన్ను నీటి మీద నడవమని చెప్పి ఆజ్ఞాపించు అన్నాడు. యేసు ప్రభు రా అని చెప్పి అన్నాడు. కమ్ అన్నాడు, ఒకటే ఒక మాట. కొద్దిసేపు నడిచాడు, మునిగిపోయాడు. మునిగిపోయే టైంలో యేసు ప్రభు పైకి పట్టుకొని లేపాడు. ఇది ప్రత్యక్షత కాదా? ఇది ప్రత్యక్షత కాదా? చనిపోయినటువంటి లాజరుని పైకి లేపడం ప్రత్యక్షత కాదా? దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కాదా? నాయన విధవరాల యొక్క కుమారుని పైకి లేపడం ప్రత్యక్షత కాదా? కుష్ఠరోగం, ఇవన్నీ కూడా చూశాడు కదండి పేతురు. మరి ఆ దినమున యేసు ప్రభువుని ప్రధాన యాజకుడుగా ముందు నిలబెట్టినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ చిన్నది పేతుని చూసి, నువ్వు గలిలయుడు వారిలో ఒకడు అంటే, అబ్బే అసలు ఆయన గురించి నాకు తెలియదు అంటాడు. నాకు తెలియదు అంటాడు. అయినా కూడా యేసు ప్రభు పేతుర్ని క్షమించి విశ్వాసంలో తిరిగి నిలబెట్టి ఆయన్ని బలపరిచి ఆయన సంఘము కట్టబడేదానికి, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడేదానికి ఈ బలహీనుడైనటువంటి, ఈ ఒక రకమైనటువంటి చంచలత్వం కలిగినటువంటి ఈ పేతుర్ని దేవుడు వాడుకున్నాడు. అంతా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఇవి జరుపుకుంటూ బలపరచబడుతూ పేతురు నిలబెట్టబడ్డాడండి. అదేవిధంగా నీ జీవితంలో కూడా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు విశ్వాసవి, నువ్వు రక్షణ పొందావు, ఆత్మచేత నింపబడ్డావు. కాబట్టి నీకు వచ్చినటువంటి కష్టాలను చూసి, దుఃఖాన్ని బాధలను చూసి నువ్వు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. పేతురుకు తోడైనటువంటి దేవుడు ఈ దినం నీకు కూడా తోడై ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను విస్తారంగా ఆశీర్వదించి దీవించాలని చెప్పి నా యొక్క ప్రార్థన. వారు సమస్తమును విడిచి ఆయన వెంబడించారని చెప్పి రాయబడింది. అటువంటి ప్రత్యక్షత, పేతురికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత నీ జీవితంలో నీకు కూడా కలగాలని చెప్పి నేను కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి, యెహోవా దేవా, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీ కృతజ్ఞతలు. నీ ప్రియకుమారుడు అనేటువంటి క్రీస్తు ప్రభును మాకు అనుగ్రహించి ఆయన యందు మాకు రక్షణను ప్రసాదించినటువంటి మా పరమ తండ్రి, మా పాపముల నుంచి మమ్మల్ని విడిపించినటువంటి మా పరమ తండ్రి, ఆయన యందు మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపినటువంటి పరమ తండ్రి, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీ ఘనమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు చెల్లించుకొని ఉన్నాం. ఈ దినమున నీ పరిశుద్ధ వాక్యము వినిచున్నటువంటి బిడ్డలు నువ్వు జ్ఞాపకము చేసుకుని, దేవా నువ్వు పేతురు జీవితంలో, పేతురు యొక్క సహచరుల జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములను నాయన వీరి జీవితంలో చేయమని మిమ్మల్ని అడుగుచున్నాను. అయా తండ్రి, బలహీనుడైనటువంటి పేతుని నువ్వు బలపరిచినటువంటి విధంగా, అయా పేతుని నువ్వు ప్రభువా నాయన దరి నుంచి లోతులోనికి నడిపించి నీ యొక్క ప్రత్యక్షతల్ని ఆయనకి అనుగ్రహించినటువంటి రీతిగా, ఇదిగో వినుచున్నటువంటి ఈ బిడ్డల జీవితంలో ప్రభువా, ఇదిగో దరిన నిలబడి ఉన్నటువంటి వారు, ఒడ్డున మాత్రమే నిలబడి యేసు ప్రభు ఒక సామాన్యమైనటువంటి సేవకుడు, సామాన్యమైనటువంటి బోధకుడు, ఒక మంచి బోధకుడు, ఒక మంచి నీతి బోధకుడు అని మాత్రమే అనుకుంటున్నటువంటి వారు, ఒక ప్రవక్త మాత్రమే అనుకుంటున్నటువంటి వారు, వారి కళ్ళని మీరు తెరిచి దేవా తండ్రి, యేసును గురించి వారికి ఉన్నటువంటి అభిప్రాయమును, వారికి ఉన్నటువంటి వైఖరిని, ధోరణిని మార్చివేయమని, లోతైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలోకి ఈ బిడ్డల్ని మీరు తీసుకువెళ్ళమని, నడిపించమని, వారి హృదయ మనోనేత్రములు తెరవబడి దేవా క్రీస్తు ప్రభు యొక్క మహిమను వారు చూచినట్లు, జ్ఞానమును, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మపరమైనటువంటి ప్రత్యక్షతలను వినిచినటువంటి ఈ బిడ్డలకి నువ్వు సమృద్ధిగా దయచేయమని దేవా, వారు నిన్ను వెంబడించే వారిగా, నిన్ను సేవించే వారిగా, నిన్ను గణపరచు వారిగా, నీకు సాక్షులుగా నిలబడినట్లు, నిన్ను ప్రకటించు వారిగా, నిన్ను సేవించు వారిగా వీరిని చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.
ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది, ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములో ఎన్నైనా నింపలేని ప్రేమాది. అగ్ని జ్వాలల కన్నులవి భగ భగ మండునవి, బండ వంటి గుండెలను నీరు కార్చిన ప్రేమాది. అగ్ని జ్వాలల కన్నులవి భగ భగ మండునవి, బండ వంటి గుండెలను నీరు కార్చిన ప్రేమాది. ఆరని మారని ప్రేమాది, నన్నే మార్చిన ప్రేమాది, ఆరని మారని ప్రేమాది, నన్నే మార్చిన ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. రక్తధరల చేతులవి సాచేయున్న బహువది, తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది. రక్తధరల చేతులవి సాచేయున్న బహువది, తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది. రొమ్మున దాచిన ప్రేమాది, నన్నే దోచిన ప్రేమాది, రొమ్మున దాచిన ప్రేమాది, నన్నే దోచిన ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా